హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ మళ్ళీ పెట్రోల్ కొరత అనేది ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు కూడా అన్ని పెట్రోల్ బంకులు కాకుండా కొన్ని అక్కడక్కడ పెట్రోల్ బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు అనేవి పెట్రోల్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని పెట్రోల్ బంకులు స్టాక్ లేదని కూడా పెట్రోల్ బంకులు మూసివేస్తున్న పరిస్థితి. అయితే నిర్వాహకులు కూడా ఈ రోజు సాయంత్రానికి కూడా పెట్రోల్ వస్తుందని, మరికొన్ని పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ మాత్రమే ఉందని చెప్పుకొస్తున్నారు. డీజిల్ లేదని కూడా చాలా మంది ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వెహికల్ వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ పెట్రోల్ బంక్ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా డీజిల్ లేదని పెట్రోల్ ఒకటే అమ్మబడుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా అంటే బంకులు మూసివేసినప్పటికీ నో స్టాక్ అని బోర్డు పెట్టినప్పటికీ కూడా మొత్తానికే పెట్రోల్ అంటే ఏదైతే పెట్రోల్ బంకులు బంద్ అని ప్రయాణికులు ఎవరైతే వెహికల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అనుకోవద్దని, సాయంత్రం వరకు కూడా స్టాక్ అనేది మళ్ళీ వస్తుందని కూడా పెట్రోల్ బంకు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో చూసాం మనము, అటు ఇతర దేశాలు జరిగినటువంటి యుద్ధ కారణం చేత కూడా అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూసివేసిన పరిస్థితి. దాని తర్వాత కొన్ని రోజులకి సద్దుమణిగినప్పటికీ కూడా చాలా మంది ఎవరైతే ఆ పెట్రోల్ కొరత ఏర్పడుతుందని ముందుగానే వెళ్ళి పెట్రోల్ బంకులకి అటు చాలా అంటే వాళ్ళకు అవసరమైనంత కాకుండా ఎక్కువగా అటు టిన్నులలో అటు ఏవైతే ఎక్కువగా తీసుకువెళ్ళడం కూడా మనం చూసాం. దానివల్ల కూడా ఎక్కువగా కొరత ఏర్పడింది. కానీ ఏదైతే ఇప్పుడు ఇంధన కొరత అనేది ఏర్పడి పెట్రోల్ బంకులు అన్ని క్లోజ్ చేస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయో దానికి కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, కొంతసేపు అయినాక అంటే ఈవినింగ్ వరకు కూడా పెట్రోల్ బంకులు అన్ని మళ్ళీ కూడా పెట్రోల్ అనేది రీస్టాక్ అవుతుందని, పెట్రోల్తో పాటు డీజిల్ కూడా అలాగే రీస్టాక్ అవుతుందని ఎవరు కూడా ఆందోళన చెంది పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి అవసరానికి మించి కూడా పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా అటు పెట్రోల్ కొరత అధికంగా ఉన్నప్పటికీ పెట్రోల్ కొరత అనేది అధికంగా ఉంది, అటు డీజిల్ కొరత కూడా అదే కొరత ఏర్పడుతుంది. అయితే కొన్ని పెట్రోల్ బంకులు మాత్రమే, అంటే నగరంలో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే కొంతవరకు మాత్రమే కొన్ని పెట్రోల్ బంక్స్ మాత్రమే, అంటే నార్మల్ స్టేజ్లలో కూడా కొన్ని పెట్రోల్ బంక్స్ స్టాక్ రాక అటు క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భాల్లో కూడా అలాగే అనుకోవచ్చు, కొన్ని పెట్రోల్ బంక్స్ కూడా క్లోజ్ చేస్తూ వస్తున్నారు. అంటే మళ్ళీ స్టాక్ అనేది పెట్రోల్ డీజిల్ కావచ్చు రీస్టాక్ అయిన తర్వాత కూడా పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేస్తారని కూడా అటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, మితిమీరి అంటే వాళ్ళకు అవసరమైన దానికంటే పెట్రోల్ కొరత ఏర్పడుతుందని భయపడి ముందే తీసుకువెళ్ళి స్టాక్ చేసుకోవద్దంటూ కూడా, దీనివల్ల కూడా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా ఎవరు ఆందోళన చెందొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో ఏదైతే అటు పెట్రోల్ కొరత కావచ్చు, డీజిల్ కొరత కావచ్చు, గ్యాస్ ఇంధనాల సిఎన్జి కొరత కావచ్చు, ఇవి ఏర్పడిన సందర్భాల్లో కూడా చాలా మంది అంటే ముందుగానే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడము, వాళ్ళకు కావాల్సిన అంటే కొంతమంది ఎంత కావాలో అంతవరకే పెట్రోల్ కొట్టించుకుని అంటే తీసుకొస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా వాళ్లకు మించిన దానికంటే ఎక్కువగా పెట్రోల్ అనేది బైకులలో నింపించడం వల్ల కూడా దానివల్ల వేరొకరికి అంటే కొరత అనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా దానివల్ల మరొకరికి అందాల్సినటువంటి పెట్రోల్ కూడా అందకపోవడము, దానివల్ల కొరత ఏర్పడము, పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు అనేవి భారీగా నిలిచిపోవడము అనేది కూడా ప్రజల్లో చాలా భయాందోళనకు గురి చేసింది. దాని తర్వాత కూడా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా అటు తెరుచుకోవడము, పెట్రోల్ స్టాక్ అనేది కూడా రావడం, ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదంటూ కూడా ప్రకటించడం అనేది గతంలో చూసాం. దాని తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశాయి. కానీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా అంటే మధ్యాహ్నం వరకు కూడా పెట్రోల్ అనేది రీస్టాక్ అవుతుందని కూడా అటు నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఆ బోర్డులను చూసి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఆందోళనగా వెనక్కి తిరిగి వస్తున్న పరిస్థితిలో చాలా మంది కూడా అంటే మళ్ళీ కూడా పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుందా అని కూడా భయపడుతున్న పరిస్థితులు. కానీ నిర్వాహకులు కూడా ఎవరు కూడా పెట్రోల్ బంకులు దాకా రావద్దు, కేవలం కొన్ని పెట్రోల్ బంకులు మాత్రమే మూసివేశాం కాబట్టి మరొక చోట దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.